ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్, తెలంగాణ డెఫ్ క్రికెట్ అసోసియేషన్, డెఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈక్యా సారథ్యంలో క్రికెట్ టోర్నీ నిర్వహించారు. కాచవాని సింహారంలోని బాబురావు క్రికెట్ స్టేడియంలో గత 5 రోజులుగా ఈ టోర్నీ జరుగుతుంది. సౌత్ జోన్ టీం, నార్త్ జోన్ టీం ఫైనల్ మ్యాచ్లో పాల్గొన్నాయి. ఇక ఈ పోటీలో నార్త్ జోన్ టీం ఛాంపియన్ గా నిలిచింది. పోటీలో మంచి ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను ఎంపిక చేశారు. ఖత్తర్లో జరగబోయే వరల్డ్ కప్ కి ఎంపిక చేయడం జరిగిందని ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సుమిత్ జైన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పాన్సర్లు, డెఫ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, సినీ నటులు పాల్గొన్నారు. जैसे सेकंड आई है, हमको अभी इस में से जो बहुत अच्छे टैलेंटेड बच्चे हैं, अब इनका जैसे हम 40 बच्चे अभी दिल्ली में कैंप लगाएंगे, जो वर्ल्ड कप है अपना 7 दिसंबर से लेकर 18 दिसंबर तक कतर में। कोशिश है हमारी जो इंडिया के लिए टीम, हम 15 सदस्यों की टीम अच्छी छांट पाएँ। अभी रिसेंटली में इनका कोलकाता में 28 अप्रैल से लेकर 3 मई को इंडिया बांग्लादेश और नेपाल सीरीज है, ट्रायंगुलर सीरीज है, उसमें से भी हमारे कुछ बच्चे छट के आएंगे. అయితే వాళ్ళు కనిపెట్టుకున్నది, వాళ్ళు ఏదైతే వినలేరో వినడానికి సంబంధించి ఏంటో ఆ మూమెంట్ పట్టుకుని వాళ్ళు వాళ్ళ ఫిట్నెస్ కోసం కావచ్చు, వాళ్ళ ఎంటిటీ కోసం కావచ్చు, వాళ్ళ గౌరవం కోసం కావచ్చు, మేము ఉన్నామని ఈ ప్రపంచానికి చాటి చెప్పడం కోసం కావచ్చు, వాళ్ళు ఎన్నుకున్న మార్గం ఈ క్రికెట్. ఇది ఒలింపిక్స్ తర్వాత పారా ఒలింపిక్స్